ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అలాగే తనుజ వర్సెస్ అంటూ లైవ్ లో చోటు చేసుకుంది. ఇక పాపం తనుజ ఫుడ్ మానిటర్ గా ఉండడమే పాపం అయ్యి శాపల్లా మారిందని చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ చేసిందంతా చేసేసి ఏమీ ఎరగని ఎల్లులపైలాగా తనుజ దగ్గర నటిస్తున్నాడనే చెప్పాలి. అయితే తనుజ చాలా బ్రిలియంట్ కాబట్టి పవన్ కళ్యాణ్ వేసే కన్నింగ్ ప్రతి ప్లాన్ కూడా తను వెంటనే గెస్ చేస్తూ ఉంటుంది. ఇక ఇందులో భాగంగానే తనుజ గార్డెన్ ఏరియాలో కూర్చుంది. ఇక పవన్ కళ్యాణ్ వెళ్ళి అనవసరంగా నువ్వు రేషన్ మేనేజర్ గా చేస్తున్నావబ్బా, హౌస్ లో అందరూ నిన్నే టార్గెట్ చేస్తున్నారు, నువ్వు రేషన్ మేనేజర్ గా ఉండకపోయింటే బాగుండేది కదా అంటూ ఏమీ ఎరగని ఎల్లులపైలా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. దీంతో వెంటనే తనుజ అంది, అవును నిజమే, నా ముందు ఒకలా మాట్లాడుతున్నారు, నా వెనకాల ఒకలా మాట్లాడుతున్నారు, నిజంగా మనుషులైతే గనక నా ముందు మాట్లాడాలి అంటూ చెప్పుకొచ్చేసరికి ఏంటి ఎవరిని అంటున్నావు నువ్వంటూ పవన్ కళ్యాణ్ అన్నాడు. ఎవరిని అనట్లేదబ్బా, నేను ఎందుకంటాను చెప్పు నిన్ను అంటే, అవుతే కదా నన్ను ఎందుకంటావు, నేనేం అనలేదు కదా అంటూ పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ హౌస్ లోని రేషన్ సరిపోవట్లేదు, ఫుడ్ టయానికి రావట్లేదంటూ పవన్ కళ్యాణే రేస్ చేశాడు. దాన్ని బట్టి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ మాట్లాడుతున్నారు. ఈ రోజు పొద్దున కూడా పవన్ కళ్యాణ్ నాకు రైస్ సరిపోలేదు, చపాతీలు కూడా సరిపోవట్లేదంటూ ఇమాన్యుయల్ కంప్లైంట్ చేసింది పవన్ కళ్యాణ్. మళ్ళీ పవన్ కళ్యాణ్ తనుజ దగ్గర మంచి అనిపించుకోవడానికి ఇలాంటి నాటకాలు ఆడుతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ కి చెప్పిన సంగతి తనుజకి తెలుసు. సో అందుకే తనుజ నేరుగా పవన్ కళ్యాణ్ కి ఇచ్చుకుంది కౌంటర్. అయితే కిందలో భాగంగానే పవన్ కళ్యాణ్ నువ్వేమన్నా చెప్పావంటే అబ్బాయి నేనేం చెప్పలేదబ్బా అంటూ పవన్ కళ్యాణ్ బుకాయిస్తుండడంతో వెంటనే అక్కడికి ఇమాన్యుయల్ వచ్చాడు. అయితే ఈలోగా తనుజ ఇమాన్యుయల్ ని అడిగింది, ఇమాన్యుయల్ ఫుడ్ది సరిపోవట్లేదు అన్న పాయింట్లో ఎవరు ఫస్ట్ రేస్ చేశారు మన హౌస్లో అంటే ఇంకెవరు, పవన్ కళ్యాణే వచ్చి చెప్పాడు. ఏం తమ్ముడు నువ్వే కదా చెప్పావు అనేటప్పటికి వెంటనే పవన్ కళ్యాణ్కి తనుజ ఉందని చెప్పి ఫ్యూజులు ఎగిరిపోయాయనే చెప్పాలి. మరి మొత్తానికి పవన్ కళ్యాణ్ ధోరణి ఎలా ఉందంటే శ్రీజ ఉన్నంతసేపు శ్రీజతోను, పవన్ కళ్యాణ్ ఏమో తనుజ ఉన్నప్పుడు తనుజతోను, వీళ్ళిద్దరితో మంచి అనిపించుకోవడానికి ఇలా డబల్ గేమ్ ఆడుతున్నాడని చెప్పాలి. మరి మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. తనుజ పవన్ కళ్యాణ్కి ఇచ్చుకున్న దానిపై మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.